ఇప్పుడు వద్దకు చేరుకున్నానయ్యా. స్వామి శివగంగపై నాకు ఏమి కష్టాలు వచ్చాయంటే నా భర్త నేను మరణమైన రోజు కాటికి నిప్పు అంటించడానికి కుండ పట్టుకొని ముందు నచ్చడానికి ఎడగూరు కొడుకు జన్మించారు. చాలా కడుగుతుంది ఒక్కొక్క మాట వండి చేరుతాను. అయ్యో నాకు బిడ్డ కావాలి నీకు ఒకరి కాదు ఇద్దరు కాదు 7 కుమారులు ఇచ్చాం. లవయలకయ్య సుబయ్య సుక్కయ్య రంగయ్య తాగరెడ్డి 6 పెదవాడైన పెరటి 7 కొడుకులు ఇచ్చాము. ఇప్పుడు నువ్వు ఆడబిడ్డ సంతానం కావాలని వచ్చావు. ఆడబిడ్డ సంతానం ఇచ్చేది ఉంటే ఆడబిడ్డ ఫలమిస్తే నీకు చాలా బాధలు వస్తాయి. ప్రాణం పోయే ప్రాంతం వస్తుందమ్మా. మరి అలాంటి ఒక సంతానం ఏమంటే ఇస్తాను. నాకు ఏ బాధ వచ్చినా ఒప్పుకుంటాను, ఏ కష్టం వచ్చినా ఒప్పుకుంటాను. ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా తట్టుకుంటా అంటున్నావు. నీకు వచ్చేటి బాధలు కాదు, నీకు వచ్చేటి కష్టాలు కావమ్మా. నీ కుమార్తె నేను ఇచ్చినట్టయితే కుమార్తె పుట్టిన 3 నెలల వరకు నీ భర్తలు ఇతరు కలిసి తల్లి ఆ మరణానికి ఒప్పుకుంటే తప్పకుండా సంతానం ఇస్తానమ్మా. తప్పక నా దీవిన భర్త నేను ఒప్పుకుంటాను. నాకు బిడ్డ సంతానం లక్షణి తండ్రిని చేతిలో తీయగలుగుతున్నా. సరే భక్తులు అని చెప్పి 3 తలసాయి ఫలములు, 3 ఖజూర ఫలములు, 3 ఫలమౌడి ఫలములు, ఫలముడి కట్టి ఆడబిడ్డ సంతానం ఇస్తున్నాను తల్లి. వారం ఆదివారం ఆడబిడ్డ గుడితలతో బంగారు కొడుకుల్లో మటన చేసుకొని నన్ను ఆది చేసి ఇచ్చినట్టయితే బిందమైన బిడ్డ పుట్టునమ్మా. సంతోషంగా వెళ్ళండి, వెళ్ళిపోతున్నా. సంతానం పట్టుకొని 7 మెడలకు సంబరపడుకుంటా సంతోషపడుకుంటా వస్తున్నాను. ఎప్పుడూ నమ్మగించాను. ఆనాటి వాళ్ళకు పాప పుణ్యాలు తక్కువయ్యి 9 గంటలు మోస్తున్నారమ్మా. ఈనాటి వాళ్ళకు పాప పుణ్యాలు ఎక్కువయ్యి 9 నెలలు మోస్తున్నారు. ఆ 9 గంటల వరకు నుడి నొప్పులతోని ఎలా అవస్థ పడుతున్నాను. అక్కారో నేను
వస్తున్నాయి, తెప్పలో తేలిపోతున్నాయి, వంటలో నొప్పులు వస్తున్నాయి, తెప్పలో తేలిపోతున్నాయి, నా కళ్ళు గిడలే తిరుగుతున్నాయి, నా నడుములు కలకలవుతున్నాయి. నిన్ను పట్టి చాలు ఓర్చుకుంటాను. ఈ ఊళ్ళో మద్దతాలు ఎక్కడ పుష్పక్క మద్దతాలు దాడ చెప్పు. చూడు అడుగు నువ్వు 7 ఏళ్ళు మేడల్లో తల్లి వందసార్లు తీసుకొని వస్తాను. బ్రాహ్మణ్ బ్రాహ్మణుల ఉయ్యలో ఎవరికేం బాధ, ఎవరికేం ఆపత్తి, ఎవరికేం కష్టం వచ్చింది? మన ఊరు దొరసాని ఏమైంది దోషానికి? పురిటి నొప్పులతో అల్లాడిపోతున్నారు. పురుగుల మందు అయిందా? పురుగుల మందు రాలే, పురిటి నొప్పులతో అల్లాడిపోతున్నారు. పురిటి నొప్పులతో అల్లాడిపోతున్నదా? మరి ఈ ఊళ్ళో మొక్కసారి ఏ మూలకుందో కొత్తగా వచ్చినావు. కొత్తగా వచ్చిన మన తెలియదు, మనకు తెలియదు. మనం వెళ్ళి మరి ఎక్కడ చూద్దాం, లేకపోతే పుష్పకం చూద్దాం. అంతేనా? ఇక పిలిచిన అయిపోయింది కానీ ఇప్పుడు ఈ ఊరికి కొత్త ఏం కాదు. మేము పాత వాళ్ళమే ఇక్కడ 2-3 కథలు చెప్పినాం. నాకు తెలుసు మంత్రసాలు ఏం చెప్పారు తెలుసు. పున్నామా పున్నామా నిండు పున్నామా మంత్రసాల ఇల్లు దాటిపోతున్నావా? ఇదేనా మంత్రసాల ఇల్లు? రంగు రంగుల ఇల్లు, పంగల పంగల గుడిసె, మొత్తం మీసాలాక. అవి మీసాలు కాదే, అవి ఆసాలు. అవునా? ఆ ఇంట్లో ఉన్న పొయ్యి సూరంతా ఆసాలు బట్టి నల్లగా అయ్యి మీసాలు లెక్క కనపడతానే కానీ అవి ఆసాలు. ఈ మంత్రసాల ఇక్కడ ఎక్కడ మనకు తెలియదు. ఏదో ఒక పేరు పెట్టి ఇస్తే బయటకు వస్తుంది. ఒక్కసారి వింటే కోసి అని కోసి అని పిలుస్తుందా?
అది కోసి అని ఇస్తూ ఉంటే మూలకుండి పంది గురినట్టు గురుగుతుంది. ఇది వర్షాకాల దినం కాబట్టి పాపం సోడికి నీళ్లు పోయి ఆ సోడు సరిగిన బతులు కావచ్చు. మళ్ళీ ఒకసారి నువ్వు పోసి పోసే మీద పోకిట్ల ముండా నీకు వచ్చిందా, నీ అక్కకు వచ్చిందా, నీ చెల్లెకు వచ్చిందా, నీ చిన్నక్కకు వచ్చిందా, నీ పెద్దక్కకు వచ్చిందా, నీ ఏడాదికి వచ్చిందా, నీ చిన్నకు వచ్చిందా, నీ పెద్దలకు వచ్చిందా, నీ మామకు వచ్చిందా, నీ తమ్మునికి వచ్చిందా, నీ అన్నకు వచ్చిందా, నీ చిన్నకు వచ్చిందా, నీ పెద్దలకు వచ్చిందా, నీ కూరకుండా వచ్చిందా, నీ పోకుండా వచ్చిందా, నీ సూరుకు వచ్చిందా, నీ ఎలగడ వచ్చిందా, నీ ముక్కులో వచ్చిందా, నీ కంట వచ్చిందా, నీ పొయ్యిన వచ్చిందా, కారపండు వచ్చిందా, నీ ముక్కులో వచ్చిందా, పోసి పోసే పోకిట్ల ముండా నీ ముక్కుల్లో బూరు. చెల్లె ఇంతమంది తింటాను మాట మతిమరిపిస్తాను. మైల కోటరంగా అవుతుంది అయినా పర్లేదు. కాదు కావచ్చు కొట్టు రెండు ఇద్దరే మంచిగా మాట్లాడతా. కొట్టు రెండు హాతు ముండ కన్నా కొట్లు కొట్టినైతే కోతి ముఖం ఉండా నీ అన్నతలు పరుచుకున్నా, నీ తమ్ముడు పరుచుకున్నా, నీ పదవంతులు పరుచుకున్నా, నీ బాధ్యతలు పరుచుకున్నా, నీ పొక్కల్లో పరుచుకున్నా, పత్తి చెండు పరుచుకున్నా, మిరప చెండు పరుచుకున్నా, కంది చెండు పరుచుకున్నా, ఇంటిని పరుచుకున్నా, ఇంటి మూడు పరుచుకున్నా, కొట్లు కొట్టినైతే కోతి ముఖం ఉండా నీ కొద్దికల్లా కొద్దు. ఓ సుబ్బరాజు మొకందా నీవెట్లా మాట్లాడతాను, నువ్వెట్లా మాట్లాడతాను? మంచి మంచి పేరు పెట్టి పిలుస్తుంటే సంతోషపడాలి కానీ మంచి మంచి పేరు పెట్టి పిలిస్తే మమ్మల్ని తిడతావా అని. మంచి మాటకు చింతకాయ రాలదు, సత్యానికి చింతకాయ రాలదు. ఇస్తేనే కయ్యం వస్తుంది, కొడితేనే డోలు మోగుతుంది. ఏమి లేని లేకిటి ముందకు మంత్రస్థాని పదవి వస్తే మంత్రి పదవి వచ్చినట్టు ఫీల్ అవుతుంది. అంతకన్నా ఎక్కువ పేరుకు పెత్తనం ఇస్తే తెలంగాణ కూర్చున్నట్టుగా దీన్ని చూపు ఒక చూపు చూసుకోవాలి. చూసుకుంటావా చెల్లె? చూసుకుంటే చూసుకో. ఇప్పుడు విద్యార్థి చదువుకున్న సారిగా విడిచింది నా పాలన